నిరుపేదల కడుపు నింపడానికి ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న రేషన్ బియ్యాన్ని కొంతమంది వ్యాపారులు పక్కదారి పట్టిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆశయానికి గండి పడడంతో పాటు పేదల కడుపు మాడుస్తున్నారు. అక్రమార్కులు కొత్త పద్ధతుల ద్వారా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా నుంచి ఆంధ్రకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారని సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో లారీలో తరలిస్తున్న రేషన్ను నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 22 టన్నుల బియ్యం పట్టుకున్నట్లు వాడపల్లి పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తుంటే అడ్డుకోవాల్సిన సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ తదితర శాఖల అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.